హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. పవన్ కళ్యాణ్ ఒక హీరోకి ఇష్టమా, రాజకీయ నాయకుడికి ఇష్టమా? ఇంతకు ముందు ఒక సినిమాలలో నాకు మంచిగా అనిపించేది అన్న. ఎందుకంటే ఎప్పుడు మనం చూడలేదు ఆయన రాజకీయం. ఎప్పుడైతే ఈ డిప్యూటీ సీఎం అయ్యాడో, అరే ఇన్ని రోజుల నుంచి అన్న సినిమాలు ఎందుకు తీసిండ్రా అని చెప్పేసి నాకు అనిపించింది. నేను తీసినా సరే సూపర్ హిట్టే, కానీ సినిమాలు తీస్తే ఒక ప్రొడక్షన్ హౌస్ కి, లేకపోతే ఒక డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి, వీళ్ళకి లాభం ఉంటది. కానీ అన్న పొలిటిషియన్కి వెళ్ళిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్నలాదిలో వేలాది కోట్లాది మందికి చాలా మంచి జరుగుతుంది అన్న. ఆయన చేసే మంచితనం ఎప్పటి నుంచో మనకు తెలుసు, ఆయన డిప్యూటీ సీఎం కాకముందుకే తెలుసు. కానీ ఒక ఏమంటారు, ఒక పవర్ అన్న చేతిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇంతకుముందు అన్న చేతిలో పవర్ లేకుండే, పవన్ కళ్యాణ్ చేతిలో పవర్ లేకుండే. పవర్ లేనప్పుడే ఆయన చేసిండు. ఈ 6 to 7 months అయినా సరే చాలా చేసిండు అన్న. ఇంకా నెక్స్ట్ 5 years లోపల మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యిందంటే ఆంధ్రాని ఒక అమెరికా, ఒక లండన్ లా మార్చేస్తాడన్న. అసలు దాంట్లో అసలు డౌటే లేదన్నా. నీకు డౌట్ ఎందుకన్నా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పల్లెటూర్లోకి వెళ్ళి కనుగొనేటోడు, అమ్మా మీకు ఎలా ఉంది, ఇంకా ఏ సదుపాయాలు కావాలని చెప్పేసి. ఇప్పుడు జగన్ నుంచి చూసుకోండి అన్న మీరు. ఏమని అంటే అందరు కరోనా కరోనా అంటారు. కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాలు ఏం చేసిండన్న? ఇప్పుడు అన్న వెళ్ళిండా ఏమంటే అమ్మ 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 అని చెప్పేసి ఇట్లా అంటాడు. అంతకుమించి ఏముందన్న? ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కాకపోయినా సరే ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఇంకా ఎగస్ట్రా సరే కొంతమంది అనొచ్చు, లుచ్చ కొడుకులు ఏమనొచ్చు, అరే ఈయన ఇట్లా సినిమాలు తీస్తుండు, డిప్యూటీ సీఎం చేస్తుండు, ఈయనకు డిప్యూటీ సీఎం పదవి అవసరం అని చెప్పేసి అంటారు. సినిమాలు చేసినా సరే ఏం రెస్ట్ తీసుకుంటలేడు కదా మా పవన్ కళ్యాణ్. ప్రజలకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తుండు. నీకు ఏ విషయంలో నీకు తక్కువైంది? ఇటు సినిమాలు చేయాలి, అటు పాలిటిక్స్ చేయాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉత్సాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ 3 సినిమాలతో ఆపేయాలా, లేకపోతే సినిమాలు చేసుకుంటూనే ఇలా పాలిటిక్స్ చేయాలా? అన్న ఒక్కటి చెప్తున్నా, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే పవన్ కళ్యాణ్ కూడా ఫ్యానే రాజకీయాలలో. సార్ ఇంకా సినిమాలు తీస్తే ఈ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి లాభం ఉంటది అన్న, అంతకుమించి ఏముండదు. సార్ ఈ 3 సినిమాల తర్వాత ఆపేసి మొత్తం పాలిటిక్స్ చూసుకుంటే ఒక రేంజ్ ఉంటుంది అన్న. ఒక ఫిలిం లవర్ గా ఆయన మిస్ కావచ్చు మేము, కానీ రాజకీయాలలో మంచి చేస్తే ఆంధ్రకి, ఎందుకంటే జగన్ వల్ల చాలా చిందరవందరం అయిపోయింది అన్న ఆంధ్ర. ఇప్పుడు ఆయన వల్ల మళ్ళీ చాలా ఒక డెవలప్మెంట్ కి వచ్చేస్తా అన్న ఆంధ్ర మాత్రం. ఇంకా మనం చూసుకుంటే లోపల ఈ డిప్యూటీ సీఎం ని తీసేయాలా అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ నేను టీడీపీ నాయకులు కూడా చెప్పేది ఒకటే, ఒకవేళ ఇన్ కేస్ మీరు కూడా అలా చేశారంటే మీ ప్రాణం మీరు తీసుకున్నట్టే. ఎందుకు తెలుసా? ఆయన వల్లనే కూటమి అయినా సరే ఏదైనా సరే ఆయన వల్లనే చాలా మంది ఫ్యాన్స్ ఓట్లేశారు. 21కి సరే 21కి ఒక 15 వచ్చినా సరే మీరు అనొచ్చు, అరే టీడీపీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి అనొచ్చు. 21కి 21 బద్దలు కొట్టిండు అంటే అర్థం చేసుకోండి. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలలో, సినిమాలలో ఉంటే రియల్ హీరో అయిపోతుండన్న. ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్రాకి వెళ్ళి డిప్యూటీ సీఎం అయ్యాడు అనుకో, అప్పటి నుంచి మాకు రియల్ హీరో లాగా కనిపిస్తున్నాడు. ఆయన చేసే పనులైనా సరే, ఆయన పద్ధతి అయినా సరే, సీఎం రాగానే, ఇంతకు ముందు మనం ఎప్పుడు చూసినా ఒక సీఎం ని నార్మల్ గా సీఎం వస్తుంటే కూడా ఎమ్మెల్యే లేకుండే. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం లాగా ఆయన స్టేజ్ మీదకి వస్తే, సీఎం చంద్రబాబు నాయుడు స్టేజ్ మీదకి వస్తే, చంద్రబాబు నాయుడు అనే కాదు, సరే చంద్రబాబు నాయుడు అంటే ఈయనకన్నా పెద్ద కాబట్టి సీఎం కాబట్టి లేచిన అనుకో, ఆఖరికి నారా లోకేష్ వచ్చినా సరే, ఆయన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే లేయడం, అట్లా మర్యాద ఇవ్వడం, ఇవన్నీ ఎవరి వల్ల కాదన్న, ఒక పవన్ కళ్యాణ్ వల్లనే అవుతుంది. ఓకే, ఓజీ సినిమా మీ ఫేవరెట్ హీరో పుష్ప 2 సినిమా రికార్డులు బద్దలు కొడుతుందా తెలుగు రాష్ట్రాల్లో? చూడండి అన్న, ఇప్పుడు పుష్ప 2 రికార్డు ఎవరో ఒకరు బద్దలు కొట్టాల్సిందే. ప్రభాస్ అయినా కొట్టాల్సిందే, పవన్ కళ్యాణ్ అయినా కొట్టాల్సిందే. ఎవరు కొట్టినా హ్యాపీ, ఎందుకంటే ఎవరైనా కొడితే తర్వాత మా అల్లు అర్జున్ మళ్ళీ బద్దలు కొడతాడు. తగ్గేదేలే అంటాడన్నా మా పుష్పరాజు, మామూలుడు కాదు. శ్రీవల్లి వదిన ఆనందపడేటట్టు చేశాడు. తెలుగు 2 రాష్ట్రాలలో కాకుండా ప్రపంచమంతా పుష్పరాజ్ అంటారు. అంటే ఒక క్రికెటర్ పుష్పరాజ్ అంటాడు, ఒక హిందీ హీరో పుష్పరాజ్ అంటాడు, ఎన్నో పని చేసి చీపురు పని చేసాడు కూడా పుష్పరాజ్ అంటాడు. పుష్ప 2 రికార్డులని ఓజీ బద్దలు కొడితే ఆనందమేనా మీకు? ఆనందమే అన్న. ఎందుకు తెలుసా? ఇప్పుడు మా అల్లు అర్జున్ రికార్డు ఆడదాకానే ఉంటది. ఎవరొకరు బద్దలు కొడితే ఆ రికార్డు కూడా బద్దలు కొడతాడు కదా మా పుష్పరాజ్. అందుకని ఎవరైనా కొట్టండి, రేపు వచ్చే నెలలో కొట్టండి, ఇంకా 2 సంవత్సరాల తర్వాత కొట్టండి, కానీ ఏ రోజు కొట్టినా సరే కానీ మా అల్లు అర్జున్ ఆ రికార్డులన్నీ బద్దలు కొడతాడు.
థ్యాంక్ యూ బ్రో.